అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 10. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. రోమా 12:19. మూడవ రాయిని మనం 1 సమూయేలు 24:1-8 వచనాల్లో చూడగలం. ప్రభువు దావీదును ఏన్గెదీకి తీసుకుని వచ్చెను. సౌలు దావీదుకు బద్ధశత్రువుగానే అతని చంపుటకు వెదుకుచున్నాడు. సౌలు ఏన్గెదీలో ఉన్నప్పుడు ఒకనాడు దావీదు అతనికి మిక్కిలి సమీపంగా వచ్చెను. అతడు కోరిన ఎడల సౌలును కొట్టి చంపి ఉండవచ్చును. ఇంకొక సందర్భంలో సౌలు అతనితోనున్న వారు నిద్రించుచుండగా దావీదు ఏ కష్టము లేకుండా అతనిని చంపి ఉండవచ్చును. కానీ సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడొకటిచే అతనిని ముట్టరాదని నిశ్చయించుకొని ఈ 2 సందర్భములలో దావీదు సౌలును చంపకుండా విడిచిపెట్టాను. దేవుడు మన శత్రువులకు విరోధంగా మనం బలత్కారమును చూపుటకు కానీ భూ సంబంధమైన ఆయుధములను ఉపయోగించుటకు కానీ అనుమతించడు. మనలను అన్యాయంగా నిందించు వారిని ప్రేమించవలనని దేవుడు కోరుచున్నాడు. మనుషులు మనల్ని చంపవలనని ప్రయత్నించిన ఎడల మనము వారి రక్షణ కొరకు ప్రార్థించవలను. కాబట్టి దేవుడు దావీదుకిచ్చిన 3వ రాయి ఏదనగా, తన భద్రత కొరకు తాను ఏ భూ సంబంధమైన ఆయుధమునందు నమ్మిక ఉంచరాదు కానీ దేవుడే తనను భద్రపరచునని, తనకు విరోధంగా శత్రువు యొక్క ఏ ఆయుధమును వర్ధిల్లుటకు దేవుడు అనుమతించడని అతడు దేవుని అందే విశ్వాసం ఉంచవలనన్నదియే. చాలా సంవత్సరాల క్రిందట నా స్నేహితుడు నన్ను చూచుటకు వచ్చెను. అతడు నాకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి రాసిన ఉత్తరమును చూపించి, సహోదరుడా, మీకు బదులుగా చర్య తీసుకునే అధికారమును, పవర్ ఆఫ్ అథారిటీ నాకు ఇవ్వండి. ఆ వ్యక్తి మీద నేను కోర్టుకు వెళ్ళి వ్యాజ్యమాడెదను, ఖర్చులన్నీ నేనే భరించెదను. మీకు విరోధముగా ఇంత అసహ్యంగా రాయుటకు అతనికి ఎంత ధైర్యము అనగా నేను ఇట్లా జవాబిచ్చి తిని, నేను యెషయా గ్రంథం 54:17 వచనం నమ్ముచున్నాను. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆ దినము నుండి 3 నెలల వరకు నాకు విరోధంగా రాసిన వ్యక్తి గురించి ప్రార్థించి తిని, వీధిలో నేనెప్పుడు అతనిని కలిసినను ప్రేమగా దయగా మాట్లాడేవాడును. అతడు రహస్యంగా నాకు వ్యతిరేకంగా చేసిన విషయం నాకు తెలియనని నేను అతనికి తెలియనివ్వలేదు. 3 నెలల తర్వాత మా కూడికలలో ఒక కూడికకు అతడు వచ్చెను. కూడిక అయిపోయిన తర్వాత అతడు నన్ను కలుసుకున్నట్టుగా వచ్చెను. 5 నిమిషములు నాతో మాట్లాడుటకు తనకు అనుమతినివ్వమని అడిగాను. అతని కన్నుల నిండా నీళ్లుండినవి. నేను అతనితో, నీవు ఏదైనా నాకు చెప్పక మునుపు నేను నిన్ను ఎప్పుడో క్షమించి వేస్తానని చెప్పగోరుచున్నాను అని చెప్తిని. అతడు వెనుకంజ వేసి, నేను నీకేమి చెప్పగోరుచున్నానో అది నీకెట్లు తెలిసింది అని నన్ను అడగగా, నాకు 3 నెలల క్రిందటనే తెలిసిందని, అప్పుడే అతనిని క్షమించి తినని, అతని కొరకు ప్రార్థించుచున్నానని చెప్తిరి. ఆ తరువాత అతడు నా ప్రియ స్నేహితుడయ్యను. మన శత్రువులపై మనం లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించరాదు. సువార్త నిమిత్తం మనము ద్వేషించబడి, తృణీకరించబడి, హింసించబడుదుమని దేవుని వాక్యం చెప్తుంది. ఎట్టి కఠిన పరిస్థితినైనను ఎదుర్కొనుటకు మనం సిద్ధముగా ఉండవలను. అదే సమయంలో దేవుడు మన పక్షమున పనిచేయను. తగిన సమయంలో దేవుడు సౌలును మొత్తెను. దేవుడు మన శత్రువులందరినీ కూడా ఓడించును. లంచములు తీసుకునుట, ఇచ్చుట మొదలగు చేయరాని కార్యములు చేయకుండానే దేవుడు మన అవసరతలను తీర్చును. కళాశాలలో, పాఠశాలలో పిల్లలను చేర్చు విషయంలోనేమి, నీ ఆఫీసులో ఉన్నత స్థాయి పొందు విషయంలోనేమి, అన్ని విషయంలో దేవుడు నీకు విజయం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్.